హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? రియల్ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాము. పొగరపోతూ రాధా. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ ఛానల్. ఒక ఊరిలో రాధా అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి చాలా పొగరు. తనకి పెళ్ళి కూడా కుదిరింది ఈ మధ్యనే. జాబ్ చేస్తూ ఉండేది, సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడు మానేసింది. కాబోయే హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబే. రాధ రోజు కాబోయే హస్బెండ్తో కాల్స్ మాట్లాడుతూ ఉండేది. రాధకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతనికి రాధకి ఎప్పుడు పడేది కాదు. ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. కానీ రాధ మాత్రం వాళ్ళ హస్బెండ్తో కాల్స్ మాట్లాడుతూ ఉండేది. తను పెళ్ళి నిశ్చితార్థం కుదరకముందు ఫ్రెండ్స్తో బాగా మాట్లాడేది. ఇప్పుడు ఓన్లీ కాబోయే ఫియాన్సీ హస్బెండ్తో మాట్లాడుతూనే ఉండేది. అయితే తన హస్బెండ్ పేరు రూపేష్. తను చాలా అందంగా ఉంటాడు. తనకి రాధని చూసిన మొదటి రోజే నచ్చింది. వెంటనే పెళ్ళికి ఓకే చెప్పాడు. రూపేష్తో రాధ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ పెళ్ళికి 6 months గ్యాప్ వచ్చింది. ఈ 6 months కూడా తను జాబ్ రిజైన్ ఇచ్చేసి రూపేష్తో కాల్స్ మాట్లాడుతూ ఉండేది. రూపేష్ తనని అన్ని క్వశ్చన్స్ అడిగేవాడు. నైట్ టైం కాల్ చేసి నీకు కుకింగ్ చేయడం వచ్చా, ఇంకా ఏమేమి వంటలు చేస్తావు, ఇలా అడుగుతూ ఉండేవాడు. కానీ రాధ తన హస్బెండ్ తినకంటే ఎక్కువ శాలరీ సంపాదించేవాడు. అందులో రాధ కూడా జాబ్ మానేసింది. ఇంకా తన మీదే తను డిపెండ్ అవ్వాలి. సో రాధ తను ఏమడిగినా అది చేస్తాను, ఈ కుకింగ్ చేస్తాను, ఐఎమ్ వెరీ వెల్ కుకింగ్ అన్నట్లు చెప్తూ ఉండేది. రాధ మాటలకి రూపేష్ చాలా ఆనందంగా మాట్లాడేవాడు. కానీ రాధ గురించి రూపేష్కి పూర్తిగా తెలీదు. అలానే రూపేష్ గురించి కూడా రాధకి పూర్తిగా తెలీదు. అలానూ నడుస్తుంది. ఒక 5 months అయిపోతుంది. ఇంకా 1 monthలో రాధకి రూపేష్కి పెళ్ళి. రూపేష్ ఒకరోజు రాధని బయట కలుద్దాము అని అడుగుతాడు. రాధ నేను రాను అని చెప్తుంది. రూపేష్ 5 months అవుతుంది మన పెళ్ళి కుదిరి, ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. మనం బయట కలిసి లంచ్ చేసి వెళ్దాము. నేను డిన్నర్ కూడా చేద్దాం అనట్లేదు. జస్ట్ పిజ్జాను బర్గరు తినేసి ఇంటికి వెళ్ళిపోదాము. జస్ట్ నేను చూసినట్లు ఉంటుంది అని అన్నాడు రూపేష్. రాధ ఓకే అని అంటుంది. రాధ వెళ్తుంది రూపేష్ని కలవడానికి. ఇంకా చాలా రోజుల తర్వాత రాధని చూడటంతో రూపేష్ చాలా ఆశ్చర్యంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. రూపేష్ రాధ యా అబ్సల్యూట్లీ దట్స్ మై నేచర్ బ్యూటీ అంటే నేను ఎప్పటి నుంచో అందంగా ఉన్నాను, నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు అని పొగరుగా చెప్తుంది. రూపేష్ అబ్బో అని అంటాడు. ఏది అడిగినా రూపేష్ రాధ చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు రూపేష్ ఏంటి తిను ఇలా మాట్లాడుతుంది, ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాడు. నియర్ బై ఉన్న పిజ్జా షాప్కి వెళ్తారు. అక్కడికి వచ్చి పిజ్జా ఆర్డర్ ఇస్తారు. రాధ నేను నాన్ వెజ్ పిజ్జాని తింటాను, ఐ వాంట్ చికెన్ పిజ్జా అని అంటుంది. రూపేష్ ఏంటి నువ్వు చాలా పద్ధతిగా పెరిగావు కదా, ఈ 6 months మనం నాన్ వెజ్ తినకూడదు కదా, అది మనం ఫోన్లోనే కూడా మాట్లాడుకున్నాం, మన పెద్దవాళ్ళు ఇంట్లో చెప్పింది కదా, అలానే మనం ఓన్లీ వెజ్జే తినాలి, సో వెజ్ అయినా నువ్వేంటి నాన్ వెజ్ తింటా అంటున్నావు, ఇంకా 1 month కూడా లేదు మన పెళ్ళికి అని అంటాడు. రాధ సో నేనేం చేయాలి, నీకోసం నేను జాబ్ మానేశాను, ఇప్పుడు పెళ్ళికి కూడా రెడీ అవుతున్నాము, 5 months ఫోన్లో మాట్లాడుకుంటేనే మనం చాలా ట్రావెల్ అయ్యాము, నీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి నీకు ఇంకా బాగా తెలుసు, సో క్యాజువల్గా ఇంట్లో వాళ్ళు చెప్పింది వింటాం కానీ అది మనం ఫాలో అవ్వం అని అంటుంది. వెంటనే రూపేష్ నో రాధా నేను ఫాలో అవుతాను, ఐఎమ్ వెరీ కల్చరల్ మ్యాన్, నేను ప్రతి విషయాన్ని ఫాలో అవుతాను, సో చూడు నాన్ వెజ్ నువ్వు తింటున్నావా ఇప్పుడు అని అంటాడు. రాధ యా ఆఫ్ కోర్స్ నేను 5 months నుంచి తింటున్నాను అని అంటుంది. రూపేష్ వాట్ నువ్వు నాకు ఫోన్లో నువ్వు నాన్ వెజ్ తినట్లేదు అని చెప్పావు అని అంటాడు. రాధ చాలా సీరియస్గా ఇప్పుడేంటి
నా ఇష్టం, నేను తింటాను అని అంటుంది. రూపేష్కి చాలా కోపం వస్తుంది. నువ్వు ఈ ఒక్క విషయమే దాచావా, చాలా దాచావా అని అంటాడు రూపేష్. అప్పుడు రాధ, హో వాట్ ఈస్ దిస్ రూపేష్, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను నీకు కాబోయే పెళ్ళాన్ని, ఇంకా కాలేదు. అయినా నీ గురించి నేను చాలా సాక్రిఫైసెస్ చేశాను అని అంటుంది. రూపేష్ చాలా ఆశ్చర్యపోతాడు. వాట్ ఈస్ దిస్ రాధా, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటాడు. అక్కడున్న బేరరాలని చూస్తూ ఉంటాడు. సార్, ఫస్ట్ టెల్ మీ ద ఆర్డర్, అదర్ కస్టమర్స్ ఆల్సో వెయిటింగ్ అని అంటాడు. రాధా, ఓకే, 2 చికెన్ పిజ్జాస్ విత్ ఎక్స్ట్రా చీజ్, చాలా హాట్గా ఉండాలి, విత్ కార్న్స్, నువ్వేమన్నా వేసుకో, జస్ట్ ఐ వాంట్ చికెన్, దాంట్లో చికెన్ ఉండాలి అని అంటుంది. రూపేష్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఓకే యూ గో అని బేరర్ని అంటాడు. సరే, మీకు చికెనేనా అని అంటే, నో, వెజ్ పిజ్జా నాకు విత్ చీజ్ అని చెప్తాడు. బేరర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రూపేష్కి చాలా కోపం వస్తుంది. ఇంకా పిజ్జా వచ్చేలోపు వీళ్ళిద్దరికీ పెద్ద గొడవ అవుతుంది. రాధ మాటల్లో, నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నావు అని నీకు చాలా పొగరు, నేను జాబ్ మానేసాని నువ్వు నన్ను చులకనగా చూస్తున్నావు అని రాధ అంటుంది. రూపేష్, వాట్, అసలు మనం కలిసిందే 2-3 టైమ్స్, అది పెళ్లి చూపుల్లో, ఇంకా నెక్స్ట్ మేము బట్టల షాపింగ్లో, ఇంకా నెక్స్ట్ మన ఎంగేజ్మెంట్లో, అది ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ అంతే. ఈ లోపలే నువ్వు నన్ను ఎలా అలా అర్థం చేసుకున్నావు అని రూపేష్ రాధని అడుగుతాడు. రాధ అప్పుడు, సో కైండ్ ఆఫ్ యూ, నైస్ టు మీట్ యూ, 4 టైమ్సేనా, ఎవ్రీడే నైట్ కాల్స్ మాట్లాడేదాన్ని కదా, అయినా నువ్వేంటి నాకు ఇప్పుడే రూల్స్ పెడుతున్నావు, ఎలా అయితే నా వల్ల కాదు, నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను అని చెప్తుంది. అప్పుడు రూపేష్కి రాధ గురించి అర్థమవుతుంది. రాధా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అనగానే, ఏంటి, నీలాంటి వాళ్ళని నేను చాలామంది చూశాను, మా ఆఫీస్లో చాలామంది నన్ను ఇష్టపడ్డారు, బట్ నేను, పోన్లే నువ్వు నాకు నచ్చావు అని నీ ఫేస్ చూసి, నీ జాబ్ చూసి, నీ శాలరీ చూసి నువ్వు పెళ్లి సంబంధం వచ్చావని చెప్పి నేను ఓకే చేశాను. పర్లేదు కదా, కష్టపడకుండా ఉండొచ్చు అని నిన్ను పెళ్లి చేసుకుందామని ఓకే చెప్పాను. ఆ మాత్రానికే నన్ను ఏదో తక్కువగా చూసి నాన్ వెజ్ తినద్దు అది ఇది, వాట్ ఈస్ ద న్యూసెన్స్ అని రాధ అంటుంది. రూపేష్కి ఫుల్ బీపీ వచ్చేస్తుంది. హో, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈరోజు మిమ్మల్ని కలిసినందుకు వెరీ స్వీట్, నైస్ ఆఫ్ యూ అని అంటాడు. నీలాంటి పొగరపోతున్న పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని రూపేష్ డైరెక్ట్గా రాధ ఫేస్ మీద చెప్తాడు. రాధ, ఏంటి అలా అంటున్నావు అంటే, ఎస్, నీకు చాలా పొగరు, నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటాడు. వెంటనే అక్కడి నుంచి రూపేష్ లెగిసి వెళ్ళిపోతాడు. రాధ చాలా చిన్నబుచ్చుకుంటుంది. ఇంట్లో ఈ విషయం తెలుస్తుంది అంటే నాన్ వెజ్ గురించే కాదు, ఇంకా పెద్దల గురించి, సాంప్రదాయం గురించి కూడా. ఇలా రాధకి పట్టిన పొగరు తన పెళ్లి చెడిపోవడంతో ఈ విధంగా ముగుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.